భారత్లో జరిగే దీపావళి వేడుకలతో పొల్యూషన్ జరుగుతుందని ఎక్కువగా చెప్తూ ఉంటారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు కూడా కాలుష్యానికి ప్రధాన కారణంగా చెప్తారు. అందుకే న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునే తీరును మార్చాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. లాస్ ఏంజల్స్లోని కార్చిచ్చుకు కూడా న్యూ ఇయర్ వేడుకలే కారణమని తెలుస్తోంది. సెలబ్రేషన్స్ టైంలో పేల్చిన బాణసంచాతో ఈ ప్రమాదం మొదలైందనే అనుమానాలు బలపడుతున్నాయి. న్యూ ఇయర్ టపాసుల వలనే మొదట మంటలు చెలరేకాయి. వాటిని స్థానికులు అధికారులు అదుపు చేశారు. కానీ అక్కడ మిగిల్చిన నిప్పే ఈ విధ్వంసానికి కారణమని అనుమానిస్తున్నారు. బలమైన గాలులు వేయడంతో కార్చిచ్చు రాచుకుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మంటల కారణంగా అంచనా వేయలేనంత నష్టం జరిగింది. ఇప్పటి వరకు 24 మంది చనిపోయారు. ఏటోన్ ఫైర్లో 16 మంది, పాలిసేడ్స్లో 8 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇక్కడితో ఆగుతుందని కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రాణ నష్టం ఇలా ఉంటే ఆస్తి నష్టం లెక్కకు అందటం లేదు. పాలిసేడ్స్లో 23,000కు పైగా ఎకరాలు, ఏటోన్లో 14,000కు పైగా ఎకరాలకు, ఇక కెన్నెత్లో 1000 ఎకరాలు, హుర్సెట్లో 800 ఎకరాలు దగ్ధమయ్యింది. అయితే 2 వారాలవుతున్నా ఇంకా మంటలు అదుపు కావటం లేదు. ఫైర్ను కంట్రోల్ చేయడానికి అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్చిచ్చును ఆపడానికి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇక అమ్మోనియం పాలిపాస్పేట్ను కలిపిన వాటర్ను స్ప్రే చేస్తున్నారు. మొత్తం 9 విమానాలు, 20 హెలికాప్టర్ల సాయంతో ఈ మిశ్రమాన్ని వెదజల్లుతున్నారు. అమ్మోనియం పాలిపాస్పేట్ చల్లితే అది ఆవిరి కాకుండా ఉంటుంది. చెట్లపై స్ప్రే చేస్తే చెట్ల నుంచి ఆక్సిజన్ బయటకు రాకుండా అడ్డుకుంటుంది. దీంతో మంటలు వ్యాపించకుండా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ మిశ్రమం పింక్ కలర్లో ఉండటంతో నగరం మొత్తం ఆ రంగులోకి మారిపోయింది. ఇక కార్చిచ్చుతో పాలిసేడ్స్లో చాలా మంది ఇళ్లలో విలువైన వస్తువులను వదిలేసి పారిపోయారు. దీంతో ఇదే అవకాశంగా మార్చుకుని దొంగలు చెలరేగిపోతున్నారు. ఎప్పటి వరకు 29 మంది దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక దొంగ ఎవరికీ దొరకకుండా ఫైర్ సిబ్బంది డ్రెస్ కోడ్లో అక్కడ తిరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. సహాయక చర్యల్లో ప్రైవేట్ డ్రోన్లు మరో సమస్యగా మారాయి. ఈ డ్రోన్లు అగ్నిమాపక విమానాలను ఢీకొడుతున్నాయి. దీంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.